తండ్రికి తగ్గ తనయుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అని క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పాస్టర్ మూసా అబ్రహాం అన్నారు. యువగళం పాదయాత్రతో టీడీపీను అధికారంలోకి తీసుకొచ్చి తండ్రికి తగ్గ తనయుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అని నిరూపించారని క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పాస్టర్ మూసా అబ్రహాం పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రైస్తవులు క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ కు క్రైస్తవుల పట్ల ప్రేమాభిమానాలున్నాయన్నారు. 10వ తేదీన లూథరన్ చర్చ్ను ప్రారంభించడం జరుగుతుందన్నారు. క్రైస్తవులకు గౌరవవేతన ఇచ్చే విధంగా నారా లోకేష్ కృషి చేయడం జరిగిందన్నారు. ప్రజలు యువకులు సమస్యలపై గళమెత్తి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నిర్వహించి చరిత్ర సృష్టించారన్నారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్న నారా లోకేష్ కు అండగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో కె మోజేష్ కుమార్, డి చార్లెస్, ఎస్ ప్రభాకర్, ఎస్ విజయ్ కుమార్, పి మధు, ఎస్ దాసు, టి రాజు బాబు, కె జార్జ్ బాబు తదితరులు పాల్గొన్నారు. వందల మంది సేవకులతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆనందంగా జరుపుకోవడం జరిగింది. ఎందుకు పాస్టర్స్ క్రైస్తవులు నారా లోకేష్ గారిని ఎంతగా ప్రేమిస్తున్నారంటే, అందరూ అనుకుంటారు కేవలం గౌరవవేతనం మాత్రమే వారి నోట వచ్చింది అందరికీ విడుదల అవుతుందని అనుకుంటారు. కానీ అది కాదు. అన్ని సమస్యల మీద నారా లోకేష్ గారు తక్షణమే స్పందిస్తున్నారు. దానికి కారణమైన కొడాలి విజయ్ గారిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ఈరోజు నారా లోకేష్ గారు మంగళగిరిలో ఒక మందిరం కాలిపోతే దానికి చాలా మొత్తంలో వారి సొంత ఖర్చుల డబ్బులతో ఇచ్చి తక్కువ రోజుల్లోనే ఆ మందిరం పూర్తవడానికి వారు సహాయపడ్డారు. అదొకటే కాదు, అలాగనే గుంటూరులో కూడా అక్కడ లూథరన్ చర్చ్ రేపు 10వ తారీఖు ఓపెనింగ్ ఉంది. దానికి కూడా చాలా మొత్తంలో డబ్బులు ఇచ్చారు. సంఖ్య మేము చెప్పకూడదు, అది మంచిది కాదు. ప్రభుత్వ నిధులు కాదు, వారి సొంత నిధులు వారు సంపాదిస్తున్న దాంట్లో వారు మందిరాలకి చేస్తున్నారు. ఇలాంటి అనేకమైన అంశాలు మేము లోకేష్ గారి కొడాలి విజయ్ గారికి తెలియజేస్తూ ఉన్నప్పుడు వారు వెంటనే స్పందిస్తూ ఉన్నారు. అంతేకాదు, కాకినాడ జగన్నాథపురం ప్రాంతానికి బరేల్ గ్రౌండ్ అడిగినప్పుడు 2 కోట్ల రూపాయలు నేను కేటాయిస్తాను, త్వరలో కాకినాడ వస్తాను, కాకినాడలోనే ఆ విషయాన్ని నేను ప్రకటిస్తానని కూడా నారా లోకేష్ గారు తెలియజేయండి. అందుకనే వారంటే మాకు చాలా ఇష్టం. వారి కొరకు ప్రతి నెల 2వ తారీఖున మేము ప్రార్థన చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కొరకు మంచి విజనరీ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ చంద్రబాబు నాయుడు గారు మాకు దొరకటం ఆంధ్ర రాష్ట్రం అదృష్టమని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే అందరి మనసులు ఎరిగిన వాడు, అందరి కొరకు ఆలోచన చేయగలిగిన ముఖ్యమంత్రి కుమారులైన తనయులు నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు సేవకులందరి తరపున తెలియజేస్తున్నాం. క్రిస్టియన్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ తరపున ముఖ్యంగా తెలియజేయడం జరుగుతుంది. గాడ్ బ్లెస్ యూ లోకేష్ గారు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే లోకేష్ గారు.